ఈ ఈ యొక్క రాజకీయ పరిణామాల వల్ల కవిత సస్పెన్షన్ తర్వాత జరిగింది. దీనికి వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుందనుకుంటున్నారు? బీజేపీకా? అధికార కాంగ్రెస్‌కా? ఇంకేదన్నా పార్టీకా? ఈ జనం చాలా క్లియర్‌గా ఉన్నారు. 76% మంది ప్రజలు ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కు లాభం చేకూరుస్తాయని. ఓడిఎం. ఆ! ఎందుకంటే మీరు చూడండి, మొన్న యూరియా విషయం గాని, అసెంబ్లీ తెలంగాణలో మీకు 6 పథకాలు అవును. పంపిణీలో అవును. ఫెయిల్ అవును. కావటం గాని, వీటన్నిటిని బీఆర్ఎస్ ఒక మంచి బిల్డప్ చేసుకుంటూ అద్భుతంగా. వచ్చింది. అద్భుతంగా. వరంగల్ సభ అయితే నభూతో అన్న స్థాయిలో జరిగిందప్పుడు. ఒక్కొక్క రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని ఒక్కొక్క దాన్ని మెట్టు మెట్టు కట్టుకుంటూ వచ్చిన బీఆర్ఎస్‌ని కవిత హరీష్ మీద మాట్లాడిన మాటతోని మొత్తం ఈరోజు బీఆర్ఎస్ కుప్పగూలిపోయింది. కుప్పకూలిపోయింది. బా! రేపు స్థానిక సంస్థల ఎన్నికల కాళేశ్వరం అవినీతే మాట్లాడతారు. అవును. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం గ్రామాల్లో అదే చర్చ జరుగుతది. కవిత గారి బయటలే మొత్తం చూపిస్తారేమో అవే ఎక్కడ పోయినా. చూపిస్తారు. సొంత బిడ్డ బయటకొచ్చి తిన్నారని చెప్పినాక నువ్వేందా మళ్ళీ కొత్తది అవును. చెప్తున్నానంటారు. అవును. సో, అందుకనే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కట్టుకొచ్చిన గూడంతా కూడా చెల్లాచెదిరిపోయింది. బా! సో, రేపు ఇది స్థానిక సంస్థల ఇంకోటి అసలు రేపు వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉంటదో ఉండదో, బీజేపీలో విలీనం అయిద్దన్న విషయాన్ని కూడా కవితే మాట్లాడుతుంది. బా! అవును. వచ్చే కరెక్టే. ఎన్నికల నాటికి అవును. ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం రావాలంటే బీఆర్ఎస్ గనుక ఫీల్డ్‌లో ఉంటే నష్టం అనుకుంటే బీఆర్ఎస్ కూడా మూసేస్తారని కదా! బా! అదే పరిస్థితి వస్తే హరీష్ రావు ఓ పార్టీ పెట్టొచ్చు, కవిత ఓ పార్టీ పెట్టొచ్చు. ఆ! ఇంకొక 2 ప్రాంతీయ పార్టీలు తెలంగాణలో పుట్టుకురావచ్చు. అబ్బబ్బబ్బా! ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకునే వ్యూహం ఏమైనా అనుసరిస్తున్నారా? మీ సర్వేలో ఏం తెలిసింది? అంటే జనం క్లియర్ కట్‌గా ఇది కాంగ్రెస్‌కి ఉపయోగపడతదనే యాంగిల్‌లో ఎట్లా ఉన్నారో, దీని ఆ! వెనకాల రేవంత్ రెడ్డి ఉండవచ్చన్న ఒక చర్చ కూడా సాగుతుంది. ఆయ్! రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు. మొనగాడురా భయ్ రేవంత్ రెడ్డి. వాళ్ళ ఇంట్లో ఆళ్ళకి గొడవ పెట్టిండు. మంచిగా ఎంజాయ్ చేస్తుండు బయట నుంచి. ఆ! ముఖ్యంగా కీలకమైన టైంలో ఆ ఎంక్వైరీ అనే పేరు మీద 1 ఇయర్ పీసీ ఘోష్ కమిషన్ పేరు మీద కాలయాపన చేసి చివరికి తీసుకుపోయి సీబీఐ ఏసిండు. దీంతోని ఇద్దరిని కొట్టిండు. ఒకటి బీజేపీని కొట్టిండు. అవును. 2 వాళ్ళు వాళ్ళ కేసీఆర్ కుటుంబాన్ని కోర్టులోకేసాడు. కొట్టిండు. అవును. ఇప్పుడు బీజేపీ గనక ఎలక్షన్ దాకా గనక సీబీఐ విచారణ జరగకపోతే బీజేపీని అల్టిమేట్‌గా అంటారు. యెస్. అంటే దర్యాప్తు సంస్థల్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది కేంద్రం అనే మాట వస్తది గనక. ఆ! సో, ఇప్పుడు సీబీఐ కూడా అత్యంత వేగంగా దీన్ని దర్యాప్తు చేసి దీంట్లో దోషులెవరో తేల్చకపోతే రేపు ఎన్నికల నాటికి మళ్ళా బీజేపీకే కష్టమైతది కరెక్ట్. తెలంగాణలో నిజమే. చెప్పుకోవటానికి. నిజమే. అవును. సో, ఇందులో ఎవరైనా దోషులను చేయాలంటే ఫస్ట్ కేసీఆర్‌ని పట్టుకోవాలి. సెకండ్ హరీష్ రావుని పట్టుకోవాలి. తర్వాత ఈఎన్సీ అధికారులను పట్టుకోవాలి. సో, ఇయన్నీ అరెస్ట్‌లు గిన ఇప్పుడు జరిగితే అది రాజకీయంగా ఎవరికి ఉపయోగపడతది? ఆ! అది కూడా చూడాలి. సో, అబ్బా! అందుకనే రేవంత్ రెడ్డి చర్య వల్ల ఒక నష్టం ఉంది. ఒక లాభం ఉందనేది అంచనా వస్తుంది జనంలో. తెలంగాణలో బాగా బలపడాలని బీజేపీ ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఈ కవిత ఎపిసోడ్ బీజేపీకి ఆయుధమా? లేదంటే కవితను పార్టీలో చేర్చుకొని వాళ్ళు బలపడాలని చూస్తారా? ప్రజలేమనుకుంటున్నారు? అంటే నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం కవితని లిక్కర్ కేసులో ముందు అప్పుడే జాయిన్ కమ్మని బీజేపీ నుంచి ఒత్తిడి అవును. వచ్చినట్లు అవును. అది కేసీఆర్ కూడా చెప్పాడు. ఆ! ఇట్లా బీజేపీ నుంచి బీజేపీ నుంచి ఒత్తిడొచ్చిందని. ఒత్తిడి వస్తుందనే చెప్పారు. సో, అవును. అంటే కవితని ఇప్పుడు కొత్తగా జాయిన్ చేస్తే బీజేపీలో జాయిన్ చేసుకొని ఆమెకి ఏదైనా ప్రొజెక్షన్ ఇయ్యాలి. అయితే అప్పుడు వీటన్నిటికి 10 ఏళ్లలో జరిగిన అన్నిటికి కూడా కవిత సమాధానం చెప్పాల్సొస్తది. ఒకవేళ కవిత బీజేపీలో చేరితే. అందుకనే బీజేపీ ఈ పరిణామాలను గనుక ఎన్‌కాష్ చేసుకోవాలనుకుంటే సీబీఐ దర్యాప్తు అనేది వేగం జరగాలి. ఓకే. కేసీఆర్ కుటుంబం నుంచి ఏదో ఒక అరెస్ట్ జరగాలి. అప్పుడు అవును. మాత్రమే బీజేపీని ప్రజలు నమ్ముతారు. కరెక్ట్. లేదంటే అసలు బీఆర్ఎస్ ప్రజలేమనుకుంటున్నారు మీ సర్వేలో దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఇది మొత్తం ఆడిస్తుంది బీజేపీ అని కూడా చెప్తారు జనం. ఆ! అసలు ఇది కేసీఆర్ కవితల వీళ్ళ వ్యూహం కాదు. ఇది బీజేపీ వ్యూహము. ఓకే. రేపు బీజేపీకి ఒకటే ఎజెండా అండి. మొత్తం ఆసేతు హిమాచలం బీజేపీ జెండా ఉండాలి. అది. సో, దానికోసం వాళ్ళు ఎవరితోనైనా కలుస్తారు. సిద్ధాంతాలన్నీ పక్కన పెడుతున్నారు ఈ మధ్య కాలంలో రాజకీయంగా. చూసాంగా కేవలం వాళ్ళు ఏపీలో అదే. చంద్రబాబు నాయుడుతో కలవడమే అతిపెద్ద ఆశ్చర్యం. ఎలక్షన్‌ల ఎప్పుడైతే నెంబర్ గేమ్‌లోకి వచ్చేసరికి సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి ప్రతి రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరాలని చూస్తున్నప్పుడు ఆ! రేపు నిజంగా బీఆర్ఎస్ఏ గనుక అడ్డం అనుకుంటే దాన్ని విలీనం చేసుకొనైనా ఓన్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కింద కూడా ఎలక్షన్ ప్రొజెక్షన్ చేసే అవకాశం కూడా మనకు తెలంగాణలో ఉంటది. ఆ! సో, అది జరగాలని బీజేపీ కోరుకుంటుండొచ్చు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లేకపోతేనే క్లారిటీ ఉంటది. అవును. అంతేగా. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనుకోండి. అప్పుడు ఈజీ కూడా అవుతది అవును. మాట్లాడుకోవడానికి. అవును. రైట్. కవిత ప్రస్థానం ఎటువైపు అన్న ప్రశ్నకి ఏం చెప్పారు జనం?
జనం ఆమె ఏమి ఖాళీగా కూర్చునే మనిషి కాదు. ఆమె ఏదో ఇంత చేసి ఆమె ఖచ్చితంగా పార్టీ పెడుతుంది. 71% మంది జనము ఆమె సొంత పార్టీ పెట్టుకుంటుందనే మాట్లాడుతున్నారు. అవునా? కాంగ్రెస్ లో చేరతారని 6% బీజేపీలో చేరతారని 2% మంది మాట్లాడుకుంటున్నారు. స్వతంత్రంగా ఉంటుందని 16% మంది చెప్పారు. సో అంటే కొంచెం ఎక్కడ ఇప్పుడు స్వతంత్రం సొంత పార్టీ అన్న ఆల్మోస్ట్ కొంచెం సేమ్ ఉంటది. అంటే ఒక ఫోర్స్ లాగా ఉండటం వేరు, ఒక పార్టీ నాయకురాలు కావటం అధ్యక్షురాలు కావటం వేరు. సో ఆ రెండు తేడాలు ఉంటాయి కనుక రైట్. ఒకవేళ సొంత పార్టీ కనుక కవిత పెడితే దానికి ప్రజల నుంచి మద్దతు ఉంటుందా అని దానికి ఏం చెప్పారు జనం? ప్రజలు ఎంత తెలివిగా ఉన్నారంటే ఈ క్వశ్చన్ వేసినప్పుడు మేము కూడా ఏమనుకున్నాంటే ఏదో సైకో ఫ్యాన్సీ లాగా పొలోమని అద్భుతాలు అంటారు అనుకున్నా. కానీ 44% మంది అసలు ఆమె ఎజెండా ఏందో తెలియాలి కదా అని అడిగారు మమ్మల్ని. ఆమె ఎజెండా ఏంది? ఆమె పార్టీ పెట్టగానే ఉరుకుతామా? ఆమె ఏంది, ఎందుకు పెడుతుంది పార్టీ? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ మూవ్మెంట్ జరిగింది, తెలంగాణ వచ్చింది. 10 ఏళ్ళు తెలంగాణ పార్టీ, తెలంగాణ నాయకులు పరిపాలించారు. 11 ఏడు 12 ఏడు నడుస్తుంది. ఇలాంటి టైంలో మళ్ళీ ఇంకో కొత్త పార్టీ వస్తే ఏం చూసి మేము ఆమె దగ్గర పోవాలని జనం అడుగుతున్నారు. ఏంటి ఎజెండా ఏంది? ఇప్పటివరకు జరిగిన తెలంగాణ అన్యాయాన్ని సరి చేస్తారా? ఒప్పుకుంటారా? తెలంగాణ జరిగిన నష్టం ఏమైనా ఇది చేస్తారా? ఈ విషయాల్ని తేల్చాలి కదా. అది తేల్చకుండా కేవలం ఊరికే పార్టీ పెట్టగానే ఎలా పోతామని మాట్లాడుతున్నాం. సో అందుకని ఎజెండా ఏందో తెలియాలి. ఎజెండా ఫిక్స్ చేసిన తర్వాత అందులో ఆమె ఆచరణ చూసిన తర్వాత ప్రజలు మద్దతు ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఇంకొకటి సబ్ ప్రశ్న దీనికి, అంటే ఏ వర్గాలు ఏ ప్రాంతాల్లో ఆమెకు బలం ఉన్నట్టు అనిపించింది మీ సర్వేలో? మనకు కోల్ బెల్ట్ ఏరియాలో ఆమెకి అద్భుతమైన మద్దతు ఉన్నది. ఆమెని గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తొలగించడం కూడా కరెక్ట్ కాదని మాట్లాడుతున్నారు కార్మిక సంఘాలు. సింగరేణి బెల్ట్ లో ఆమె చాలా మందికి హెల్ప్ చేసింది. ఆ వ్యక్తికి ఇండివిజువల్ స్థాయిలో హెల్ప్ చేసింది. పార్టీ నాయకులకి పార్టీ నుంచి రావాల్సిన పదవుల విషయంలో చేసింది. ఉద్యోగాల విషయంలో కూడా హెల్ప్ చేసింది. సో అది వాళ్ళకు బాగా ఉంది. మనం ఇక ముఖ్యంగా సిద్దిపేట గజ్వేల్ ఏరియాలోనేమో తీవ్రమైన వ్యతిరేకత కనపడదు. న్యాచురల్గా అక్కడ హరీష్ కేసీఆర్ నియోజకవర్గాలు కనుక కనపడ్డాయి. నిజామాబాద్ లోకల్లో మాత్రం ఆమె మీద సానుభూతి కనిపించింది. ఎందుకంటే ఆమె అక్కడ ఎంపీగా పనిచేసినప్పుడు కూడా ఆమె చేసిన పనులు ఆమె కొంచెం ఆమెను కావాలని ఓడించారు మొన్న ఎంపీగా అనే విషయంలో కూడా మెజారిటీ ప్రజలు క్లారిటీగా ఉన్నారు. అందులో హరీష్ రావు దాని వెనకాల ఉన్నారు అనేది కూడా మాట్లాడుకుంటున్నారు. అవునా? మీకు ఈవెన్ అది మంచిర్యాల సైడ్ పోయినా, కోరుట్ల పోయినా, మెట్పల్లి పోయినా, జగిత్యాల పోయినా ఈ అన్ని ఏరియాల్లో కూడా ఆమెకు ఎంతో కొంత మనకు సానుభూతి అనేది కనపడుతుంది. ముఖ్యంగా సౌత్కి వచ్చేస్తే మనకు వరంగల్ కానీ మన నల్గొండ జిల్లాలో ఇటువైపు మహబూబ్నగర్ ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎంతో కొంత జాగృత లీడర్లు ఇంకా ఆమె పట్ల కొంత పాజిటివ్గా ఉన్నారు. ఈవెన్ నల్గొండ సూర్యాపేట నుంచి ఒక వ్యక్తి తిరుగుబాటు చేసినా కానీ మిగతా ఏరియాలో ఉన్న జాగృత లీడర్లు ఇంకా ఆమెతో ఉండటం, అంటే పార్టీ పెట్టించే ప్రెస్ మీట్లలో చాలా చోట్ల జాగృత లీడర్ పాల్గొనడానికి ఇష్టపడట్లేదు. అదొకటి జరుగుతుంది. సో అది కొంచెం ఇంకొన్నది అది. సో అది క్రమంగా ఆమెకు తర్వాత ఆమె ఏం చేస్తుంది అనే దాన్ని బట్టి కూడా విషయాలు ఆధారపడి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.